దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పబడిన సాక్ష్యములన్నిటి ద్వారా ఆయన నామానికే మరి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. మరి బ్రీఫ్ షేరింగ్కి ముందు నా జీవితంలో ఈ సంవత్సరంలో దేవుడు చేసిన కార్యాలను కూడా క్లుప్తంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి సంవత్సరము మరి చిన్నప్పటి నుండి నాకు ఒక అలవాటు, న్యూ ఇయర్ ప్రామిస్ కొరకు చాలా ఎదురు చూస్తాను విశ్వాసంతో. ఆ ప్రామిస్ యొక్క నెరవేర్పు ఖచ్చితంగా చూస్తానండి ఈ సంవత్సరం అంతమయ్యేలోపు. అయితే గడిచిన సంవత్సరం ఇలాగే వాచ్ నైట్ సర్వీస్లో మీ అందరితో కలిసి దేవుని ఆరాధించిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయంలో నుండి దేవుడు నాకు ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. 3వ వచనం, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు. మీ పక్షముగా మీ శత్రువులతో యుద్ధం చేసి మీకు జయమిస్తానని. మరి ఆ వాగ్దానం చూసినప్పటి నుంచి అలాంటి ప్రామిస్ నాకు ఎప్పుడు రాలేదు. వేరే వేరే వాగ్దానాలు, ఆశీర్వాదపు వాగ్దానాలు, నా సన్నిధి తోడుగా వస్తుంది, అభిషేకం ఇస్తాను, ఇలాంటి వాగ్దానాలు ఎన్నో పొందుకున్నాను. కానీ దిస్ ఈజ్ ద వెరీ ఫస్ట్ టైం యుద్ధము, శత్రువులు అనగానే మరి అప్పటి నుంచే ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభా, మరి నీ బిడ్డను నేను శత్రువులుగా ఎవరిని ఉంచుకోవడానికి ఇష్టపడం, శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేసే మనసునే నువ్వు ఇచ్చావు కదా. మరి శత్రువులు ఎవరు, యుద్ధం ఏంటి, నా పక్షంగా యుద్ధం ఏం చేస్తారు మీరని ఆ రోజు నుండి ప్రార్థన చేయడం ప్రారంభించాను. అయితే ఈ సంవత్సరంలో దిస్ హ్యాస్ బీన్ అ టెరబుల్ ఇయర్ ఇన్ వన్ వే. చాలా భయంకరమైన పరిస్థితుల గుండా దేవుడు తీసుకువెళ్ళారు. ఒక వైపు నుండి ఒక యాంగిల్లో, మరొక యాంగిల్లో చెప్పాలంటే దిస్ హ్యాస్ బీన్ ద మోస్ట్ బ్లెస్సెడ్ అండ్ మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ ఇయర్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అత్యంత ఆశీర్వాదకరమైన, అత్యంత దీవెనకరమైన, అత్యంత మరి దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించిన ఒక శ్రేష్టమైన సంవత్సరం అని నేను ఖచ్చితంగా చెప్పాలి. మరి అననుకూల పరిస్థితులు, కొన్ని అనుకోని పరిస్థితులు నా జీవితంలో ఈ సంవత్సరంలో తలెత్తినప్పుడు దేవుని వాగ్దానం నాకు ఎలా అయిపోయిందంటే ఇట్ హ్యాస్ బికమ్ అ షీల్డ్. ఎలా అంటే యుద్ధరంగానికి ముందే కవచాన్ని వేసి పంపిస్తే ఏ బుల్లెట్లు వచ్చినా తగలవు కదా, ఎగ్జాక్ట్గా అలాంటి పరిస్థితినే మరి నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి దేవుడు తన మహాకృపను నాకు అనుగ్రహించారు. మరి ఈ వాగ్దానం యొక్క నెరవేర్పుని ఈ సంవత్సరంలో నేను చూడడానికి దేవుడు సహాయం చేశారు. గాడ్ హ్యాస్ మేడ్ మీ టఫర్ ఇన్ మై ఫెయిత్. మరి విశ్వాసంలో చాలా ఎదుగుతానే వచ్చాను. కానీ ఈ సంవత్సరంలో ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఇంకా ఎక్కువగా ఎదగడానికి దేవుడు సహాయం చేశారు. ఆయన సన్నిధిని ఇంకా ఎక్కువగా అనుభవించడానికి సహాయం చేశారు. మరి నార్త్ ఇండియాలో కూడా ప్రాముఖ్యంగా మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి దేవుని సువార్త కొరకు దేవుడు ద్వారాలు తెరిచారు. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు ఎన్నో ప్రయాణాలు, మరి కుటుంబంగా మేము ఎన్నో ప్రయాణాలు చేసినప్పుడు, ఆయా దేశాలు వెళ్ళినప్పుడు, మరి వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ రాజమండ్రిలో, అలాగే మరి గల్ఫ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ దుబాయ్లో, అమెరికాలో నార్త్ అమెరికా తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్, ఈ 3 కాన్ఫరెన్స్లు మన పరిచర్య ద్వారా జరిగినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో విజయం ఇచ్చి ఆయన సన్నిధి మాకు తోడుగా ఉంచి మరి మన పరిచర్యలన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. మరి గడిచిన సంవత్సరం ఈ సమయానికి ఆత్మీయ తల్లిగారు హాస్పిటల్లో ఉన్నారు, మన మధ్యలో లేరు. మరి మేము చాలా బాధతో, చాలా దిగులుతో ఉన్నాము. అయితే ఈ సంవత్సరం ఆత్మీయ తల్లిగారిని మన మధ్యలో ఆరోగ్యంగా దేవుడు ఉంచారు. మరి గడిచిన ఈ సంవత్సరంలో ఆత్మీయ తండ్రి గారు కూడా బలహీనపడడం జరిగింది. మరి చాలా కలవరపడ్డాం, కానీ నమ్మదగిన దేవుడు మరి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దైవజనులకు ఇచ్చారు. నా కుటుంబంలో కూడా ప్రాముఖ్యంగా నా చెల్లికి మరి భయంకరమైన యాక్సిడెంట్ జరిగి, నిజానికి ఈరోజు మరి మా ఫ్యామిలీలో ఎవరో ఒకరు మైనస్ అవ్వాలి, కానీ ఒక్క డెక్కయ్యను విడవబడదు అన్నట్లు, మోషే అన్నట్లుగా దేవుడు అందరినీ సజీవుల లెక్కలో క్షేమంగా మరి ఆరోగ్యకరంగా ఆనందంగా ఉంచి తన సేవకుని క్షేమము చూసి ఆనందించే దేవుడని, మరి అటువైపు నా తండ్రి కుటుంబం వారు కూడా సేవకులే. మరి ఇటు ఆత్మీయ తండ్రి గారు, మా కుటుంబం అంతా సేవలోనే ఉన్నాం. అందరినీ కూడా దేవుడు క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి మరి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మరి ఈ సంఘంలో ప్రాముఖ్యంగా ఈ పరిచర్యలో ఈ సంవత్సరం నా బర్త్డేకి ఒకటి గిఫ్ట్ అడిగాను నేను. యేసయ్యను సంఘంలో ఇంకా బలంగా నీ కార్యాలు జరగాలి, ఇంకా అనేకమైన గొప్ప సాక్ష్యాలు వినాలని మరి ఈ సంవత్సరం అంతంలో నేను ఖచ్చితంగా చెప్పగలను. నా బర్త్డేకి నేను యేసయ్యను అడిగిన గిఫ్ట్ నాకు ఇచ్చారండి. ఈ సంవత్సరం సంఘంలో ఎన్నో ఎన్నో బలమైన సాక్ష్యాలు మరి నా చెవులారా నేను వినడానికి దేవుడు కృప చూపించారు. సమయాన్ని బట్టి కొంతమంది చెప్పగలిగారు, కానీ సంఘంలో దేవుడు చేసిన కార్యాలు ఎంతో గొప్పవి. మరి సంఘం ఎదుట పాతాళలో ఒక ద్వారములు నిలవనేరవు అన్న వాగ్దానాన్ని నెరవేరుస్తూ మరి మన సంఘ విషయంలో ప్రాముఖ్యంగా
ఒక దైవ సేవకులు ఈ సంవత్సరంలో వారి ప్రాంతానికి మరి స్త్రీల రిట్రీట్ కొరకు నన్ను ఆహ్వానించినప్పుడు అడవి ప్రాంతం మధ్యలో ఉంది ఆ ఊరు, అడవులు దాటుకొని వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దైవజనులు ఒక సాక్ష్యం చెప్పారు. ఏమనంటే ఆయన మరి మరణించారు, నిజానికి గుండె కూడా ఆగిపోయిందంట. గుండె ఆగిపోయి ఆయన దేవుని రాజ్యానికి కూడా వెళ్ళిపోతే ఏసై పాదాల మీద పడి ఏడ్చారంట, ప్రభా నాకు మళ్ళీ ఆయుష్ ఇవ్వు, నేను ఇంకా కొంతకాలం బ్రతకాలి, ఇంకా కొంతకాలం నీ సేవ చేయాలన్నప్పుడు దేవుడు ఆ దైవజనునికి డాక్టర్స్ వచ్చి మరి సిపిఆర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ బ్రతకడం. ఆ సమయంలో ఆ దైవజనులు ఒక వరం అడిగారంట దేవుణ్ణి, ప్రభా మరి నేను ఎవరి కొరకే ప్రార్థన చేసిన ఆ ప్రార్థనను నెరవేర్చు అని అడిగినప్పుడు దేవుడు ఎస్ అని చెప్పారంట. ఆ దైవజనులు వారి సంఘానికి నన్ను వాక్యం చెప్పడానికి స్త్రీల రిట్రీట్కి ఆహ్వానించినప్పుడు మరి నేను కూడా ఎంతో ఆసక్తితో అంకుల్ మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి అని నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నా, ఏ ప్రార్థన చేస్తారా అని. ఆ సమయంలో ఆ దైవజనులు చేసిన ప్రార్థన ఏంటంటే, మరి ఈ కుమార్తెను, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని దేవుడు లెక్కకు మించి విస్తారముగా ఆశీర్వదించబోతున్నాడని, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థన విన్నప్పుడు నా హృదయం నిండి పొంగి పొర్లిందండి. ఆ ప్రార్థన యొక్క నెరవేర్పు మరి చూస్తూనే ఉన్నాము. మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఇంకా సరిపోవట్లేదు. మరి దేవుడు ఇంకెంతలాగా, ఎన్ని విధాలుగా, ఎన్ని డైరెక్షన్స్లో ఎక్స్టెండ్ చేస్తారు నాకైతే తెలియదు. కానీ మరి ఈ సంవత్సరంలో సంఘం యొక్క సరిహద్దులు దేవుడు విశాలపరిచారు. మరి ఇప్పటి వరకు ఉన్నది ఆ మెడికల్ సెంటర్ కట్టడమే చాలా ఎక్కువైతే ఆ ప్రక్కనున్న స్థలం చాలా పెద్ద సవాలు. మరి దైవజనులు ఇదొక్కటి మాత్రం తీసుకోవాలని ఉందంటే నాకు మళ్ళీ గుండెలో రాయబడింది. ఎందుకంటే మరి అదొక్కటి తీసుకోవడం అంటే చిన్న విషయం, కానీ నాకు తెలుసండి దైవజనులు ఎంత మరి ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే జాన్ వెస్లీ గారు ఎవ్వరికి చెప్పరు, మరి వ్యక్తిగతంగా దేవుని మీద మాత్రం ఆధారపడతారు. ఒక టైంకి అది అగ్రిమెంట్ చేసి కట్టాలంటే మరి ఆయనకి ఎంత ఒత్తిడి ఉంటుంది నాకు తెలుసు. భార్యగా ప్రభా మరి అంత గొప్ప మరి కార్యము సంఘం కొరకు అవసరమే, కానీ మరి ఎలా చేస్తావు ఇప్పటికీ ఇంకా కొంచెం లోన్ ఉంది. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ స్థలం తీసుకోవడానికి ప్రపంచ తెలుగు క్రైస్తవ మహాసభలు మన స్థలంలోనే మనం ఘనంగా చేసుకోవడానికి, మరి మొన్న మెగా క్రిస్మస్ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించుకోవడానికి దేవుడు కృప చూపించారు. మరి ప్రపంచానికి మరి మా ప్రార్థన ఒకటే, దైవ సేవకులుగా ఈ సంఘంలో దేవుని సన్నిధి ఉందని, దేవుని ఆత్మ సంచారం ఉందని, దేవుడు ఇక్కడ పనిచేస్తున్నాడని తెలుసుకొని మరి ప్రపంచం యొక్క నలు దిశల నుండి ప్రజలు ఇక్కడికి రావాలి, ప్రభు తట్టు ఆకర్షించబడాలి, రక్షణ పొందాలి, జీవితకాలం అంతా ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకాలి. మరి దేవుడు ఈ సంవత్సరం అంతా మరి మా కుటుంబ పక్షంగా, నా వ్యక్తిగత జీవితంలో, మన సంఘంలో మరి దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయన నామమునకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. పాత సంవత్సరం నుండి కొత్త సంవత్సరంలోకి వెళ్ళే గడియలు ఇవి చాలా అమూల్యమైన గడియలు. ఒక మాటలో చెప్పాలంటే మోస్ట్ స్పిరిచువల్ అవర్స్, అవును కదండి. అత్యంత ఆత్మీయంగా కూర్చుంటాం కదా, ఎందుకంటే ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇది ఖచ్చితంగా. దేవుని సన్నిధి, దిస్ ఇస్ డెఫినెట్లీ మోస్ట్ ప్రెషస్ మూమెంట్స్. దేవుని సన్నిధిలో అత్యంత విలువైన సమయమే ఇది. అయితే మరి క్లుప్తంగా దేవుని వాక్యంలో నుండి యాజ్ అ ప్రిపరేషన్ ఫర్ ద న్యూ ఇయర్, నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే మనము మరి దేవుని బిడలంగా ఎటువంటి వైఖరులు కలిగి ఉండాలో ఒక 3 ప్రాముఖ్యమైన అంశాలు నా షార్ట్ మెసేజ్లో నేను పంచుకొని ఆ తర్వాత వెంటనే మనము స్తుతి ఆరాధనలోనికి వెళ్దాము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము దేవుని వాక్యంలో నుండి చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ద 3 యాటిట్యూడ్స్ ఆఫ్ అ క్రిస్టియన్. దేవుని బిడలకు ఉండవలసిన 3 ప్రత్యేకమైన వైఖరులను గురించి ఈ రాత్రికాల సమయంలో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి వైఖరి, ది యాటిట్యూడ్ ఆఫ్ అ క్రిస్టియన్ షుడ్ బి ది యాటిట్యూడ్ ఆఫ్ హ్యూమిలిటీ. తన్ను తాను తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభువాలు ఎలా అయితే రిక్తునిగా చేసుకున్నాడో, తన్ను తాను తగ్గించుకున్నాడో, మరి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న ఈ ఘడియలలో దేవుని బిడ్డలంగా మనం కూడా అటువంటి వైఖరిని, అటువంటి మరి ఆలోచన మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బ్లెస్డ్ ఆర్ ద హంబుల్ ఇన్ స్పిరిట్,
దీనులు ధన్యులు, ఆత్మలో దీనులు ధన్యులు. ఆత్మలో దీనత్వం అంటే ఏంటంటే, దేవా నాకు నువ్వు కావాలి, నేను నీ మీద ఆధారపడుతున్నా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నేను అన్ని విషయాల్లో నీ శక్తిని ఆశ్రయిస్తున్నా, నీ సహాయాన్ని ఆశ్రయిస్తున్నా. నేను రక్షణ పొందాలంటే నేను చేసే దాన ధర్మాలు పుణ్యకార్యాలు ఏవి కూడా నన్ను పరలోక రాజ్యానికి చేర్చవు, కేవలం నీ మీద ఆధారపడుతున్నానని ఎవరైతే తమ్మును తాము తగ్గించుకొని ఆత్మలో దీనత్వం కలిగి దేవుని మీద ఆధారపడతారో వారికి పరలోక రాజ్యంలో చోటని యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు. ఒక దైవజనుడు ఇలా అంటారు, ఏమనంటే, ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ హంబుల్ నో వన్ కెన్ పుట్ యు డౌన్. నువ్వు దీన మనస్సు కలిగి ఉంటే నిన్ను ఎవరు కిందకి లాగలేరంట. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అర్థమైందండి నేను చెప్పింది? దీన మనస్సు నీవు కలిగి ఉంటే నువ్వు ఆల్రెడీ కిందే ఉన్నావు కదా, యు ఆర్ ఆల్రెడీ హంబుల్. నిన్ను నువ్వు తగ్గించుకొని ఉన్నావు కాబట్టి నిన్ను ఇంకా అంతకన్నా ఎవరు కిందకి. కొన్నిసార్లు మనుషులు చూడండి, ఎదుటివారిని తగ్గించి, ఎదుటివారి యొక్క విలువను తగ్గించి వారిని బాధ పెట్టాలని, కించపరచాలని చూస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలంగా మనం క్రీస్తు యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని, వెన్ వీ హ్యావ్ ది యాటిట్యూడ్ ఆఫ్ హ్యూమిలిటీ, మరి దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని మనం జీవించినప్పుడు ఎవరు కూడా మనల్ని కిందకి లాగలేరు. మరి తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడిన ఆత్మీయ జీవితంలో దిస్ ఇస్ ద సీక్రెట్. మొట్టమొదటి యాటిట్యూడ్ ఏంటంటే బీయింగ్ హంబుల్. రెండవ యాటిట్యూడ్, మనం కలిగి ఉండవలసిన రెండవ వైఖరి ఏంటి అని ఆలోచన చేస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ బట్ ఇన్ ఆల్ థింగ్స్ గివ్ థ్యాంక్స్. ప్రెజెంట్ యువర్ రిక్వెస్ట్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఏ విషయంలో చింతపడకూడదంట. ఏ విషయంలో కాదు, అన్ని విషయాల్లో చింతపడతాం. కొన్నిసార్లు మనం చింతపడడంలో కొన్నిసార్లు మనల్ని మించిన వాళ్ళు ఇంకెవరు లేరేమో అనిపిస్తుంది. కొంతమంది లేని చింతలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు. చూసారండి అలాంటి వాళ్ళని? లేని చింతలు కూడా తెచ్చుకొని, లేని వాటిని కూడా మీదేసుకొని డీప్గా థింక్ చేసి అనవసరంగా చింతపడుతూ సమయాన్ని వ్యర్థం చేసేవారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు, దేవునిలో ఆనందించలేని వారు, మరి జీవితాన్ని సరైన విధంగా ముందుకు సాగించకుండా చాలాసార్లు చింతపడుతూ మనం దేవుని ఘనపరచలేని వారంగా చాలాసార్లు బ్రతుకుతూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రతి విషయం అందును ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా. రెండవ యాటిట్యూడ్ ఏంటంటే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఏంటి చెప్పండి? యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్. నిజంగా చూడాలే కానీ దేవునిని స్తుతించడానికి ఒక ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన వర్షిప్ సాంగ్ ఉంటుంది, 10,000 రీజన్స్ అని. ఒకవేళ మీకు కూడా తెలిసే ఉండొచ్చు ఆ పాట. ఆ పాటలో ఏమని ఉంటుందంటే, నిన్ను స్తుతించడానికి, నీ కృతజ్ఞత చెల్లించడానికి నాకు 10,000 కారణాలు ఉన్నాయని. 10,000 కూడా కాదండి, ఒక మాటలో చెప్పాలంటే బ్రతికిన ప్రతి క్షణము వీ హ్యావ్ అ రీజన్ టు ప్రైజ్ గాడ్, వీ హ్యావ్ అ రీజన్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. దేవుని కృతజ్ఞత చెల్లించడానికి జీవించినంత కాలం ఏదో ఒక కారణం మనకు ఉంటానే ఉంటుంది. ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రార్థన చేసేటప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వకంగా ర్యాప్ యువర్ ప్రేయర్స్ ఇన్ థ్యాంక్స్ గివింగ్. చూడండి, చాక్లెట్ లోపల ఉంటుంది, బయట ఏముంటుంది? ర్యాపర్ ఉంటుంది కదా. సో దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎటువంటి వైఖరి కలిగి ఉండాలంటే కృతజ్ఞత వైఖరి. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యము, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు, స్త్రీలు, పిల్లలకు మరి వారిని పోషించే క్రమంలో యేసు ఏం చేశారు చూడండి. ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించారు, వచ్చిన వారికి వడ్డించారు. ఒకే ఒక చిన్న బాబు ఉన్నాడు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పాడు. ఏదైనా అయ్యా ఉంది, ఇంకా ఒకసారి గాలించండి, ఇంకా అడగండి అని శిష్యులను అనలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేతిలోకి వచ్చిన 5 రొట్టెలు 2 చేపలను యేసయ్య ఏం చేశారంటే, నో కంప్లైనింగ్, ఇంకేమీ లేదు, ఆకాశం వైపెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగానే అద్భుతం జరిగింది. 5 రొట్టెలు 2 చేపలు సమృద్ధిగా అందరికీ సరిపోయి 12 గంపలు. మన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే యేసయ్య చేసిందే మనం చేయాలి. యేసయ్య ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 2026వ సంవత్సరంలో కూర్చుంటే కృతజ్ఞత చెల్లిద్దాం, నించుంటే కృతజ్ఞత చెల్లిద్దాం, నడిస్తే కృతజ్ఞత చెల్లిద్దాం. ఏమి జరిగినా, ఒకవేళ కీడు కలిగినా, ప్రభా ఇది కూడా నా మేలు కొరకే, నీకు స్తోత్రాలని దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా.
ఒక దైవజనుడు ఏమంటాడంటే, థ్యాంక్ఫుల్ పీపుల్ ఆర్ హ్యాపీ పీపుల్. ఎవరు సంతోషంగా ఉంటారంటే కృతజ్ఞత కలిగిన వారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబీకులకు కృతజ్ఞత చెప్పండి. చాలాసార్లు మనం గ్రాంటెడ్ తీసేసుకుంటాం చాలా విషయాలు, చాలా మందిని, చాలా పరిస్థితులు. థ్యాంక్స్ చెప్పడం డిక్షనరీలోనే ఉండదు చాలామందికి. థ్యాంక్స్ ఏదో పెద్ద మాట అనుకుంటాం కదండి. ఏంటంటే అంత పెద్ద మాట అంటున్నారు. కొంతమందికి నేను థ్యాంక్స్ అండి అని మీరు చెప్పొద్దండి. ఎందుకు చెప్పకూడదు? ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్థుతులు, కృతజ్ఞతాపూర్వకంగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, మనుషుల పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను థ్యాంక్స్ చెప్పినంత మాత్రం నా విలువ ఏం తగ్గదే. కొంతమంది అనుకుంటారు థ్యాంక్స్ చెప్తే మన విలువ పోద్దాం. విలువ తగ్గదండి, విలువ పెరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకుందాం. మన జీవితంలో దేవుడు పెట్టిన వ్యక్తులకు కృతజ్ఞత కలిగి ఉండడము నేర్చుకుందాం. రెండవ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మూడవదిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు వంటి మనస్సు అంట. అంటే మూడవదిగా చెప్పాలంటే యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు వంటి వైఖరి. మొట్టమొదటి యాటిట్యూడ్ ఆఫ్ హ్యూమిలిటీ, దీన మనస్సు అనే వైఖరి. రెండవది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత వైఖరి. మూడవది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. యేసయ్య మన రోల్ మోడల్ కదండి అన్ని విషయాల్లో. అందుకే యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి చూపించారు. ఎలా బ్రతకాలో జీవించి చూపించారు. హీ హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరికి ఒక మాదిరి విడిచిపెట్టి వెళ్ళారు. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు దేవుని బిడ్డలకు తగినట్లు మనం ప్రవర్తించలేదో మనకి ఎవ్వరు మార్కులు వేయక్కర్లే, మనకు మనం వేసుకోగలం. అవునా కదా? మనకి ఎవరో ఒకరు వచ్చి నువ్వు సూపర్ అని చెప్పక్కర్లా, మనం ఎంత సూపరో మనకు తెలుసు. ప్రతి ఒక్కరి మరి అంతరాత్మకు, మన మనస్సాక్షికి వినో, ఆ కాన్షియన్స్ నోస్ మనం ఎక్కడ తప్పిపోయాం, మనం ఎక్కడ దేవునికి అయిష్టంగా ప్రవర్తించాం, ఎక్కడ దేవుని బిడ్డలు అన్నట్లు ప్రవర్తించలేకపోయాం, ఎక్కడ దేవుని మనసు కాకుండా శరీరానుసారమైన మనసుతో బ్రతికాం, లోకానుసారంగా ఆలోచించాం. కొన్నిసార్లు సాతాన్ యొక్క ముద్దు బిడ్డల్లా కూడా కొన్నిసార్లు ప్రవర్తించి ఉండొచ్చేమో ఈ సంవత్సరంలో. అయితే ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు ఒక తీర్మానం తీసుకోగలిగితే మనం, ప్రభువా నీ వలె నేను ప్రవర్తించడానికి సహాయం చేయి. ఇఫ్ వీ కెన్ లివ్ లైక్ క్రైస్ట్, ఈ ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ దేవుని బిడ్డలే కనబడతారండి. చాలాసార్లు మనమే ఇతరులకు అభ్యంతర కారణంగా అయిపోతూ ఉన్నాం. మనల్ని చూసి చాలామంది క్రైస్తవులు ఇలా ఉంటే ఇంకా వాళ్ళ దేవుడిని మేము ఎందుకు ఆరాధించాలండి, వాళ్ళ మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలండి అని కొన్నిసార్లు ఇతరులకు స్టంబ్లింగ్ బ్లాక్స్గా మనం ఉండడం వలన చాలామంది దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు కదా. మూడవ యాటిట్యూడ్ ఏంటంటే యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్. If we can live like Christ, if we can think like Christ, if we can talk like Christ, if we can walk like Christ, if we can help like Christ, if we can forgive like Christ, what a huge impact we can make in the world. యేసయ్యలా మాట్లాడగలిగితే, యేసయ్యలా తలంచగలిగితే, యేసయ్యలా సహాయం చేయగలిగితే, యేసయ్యలా క్షమించగలిగితే, యేసయ్యలా నడవగలిగితే, యేసయ్యలా ఆలోచించగలిగితే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని దేవుని కొరకు ఒక్కొక్కరం ఎంత గొప్పగా ప్రభావితం చేయగలం ఒక్కసారి ఆలోచన చేద్దామండి. ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నాము, ఒక్కొక్కరిని దేవుని దగ్గరికి నడిపించిన రానున్న సంవత్సరం మందిరం సరిపోదు. ఈ ప్రపంచమంతా మరి యేసయ్య పాదాల వద్దకు రాదా? ఈ మరి నూతన సంవత్సరం అడుగు పెట్టక ముందు ఒక తీర్మానం తీసుకుందాం. గివ్ అస్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్. కొంతమంది నా యాటిట్యూడ్ సంగతి నీకు తెలియదని. నీ యాటిట్యూడ్లా ఉంటే పనికిరాదు. నీ యాటిట్యూడ్, నా యాటిట్యూడ్ ప్రభు యాటిట్యూడ్ లాగా అవ్వాలి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. యువర్ యాటిట్యూడ్ విల్ డిటర్మిన్ యువర్ ఆల్టిట్యూడ్. మనం ఎటువంటి వైఖరి కలిగి ఉంటామో దాన్ని బట్టి మన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదుగుతామనేది ఆధారపడి ఉంటుందంట. నిజమే. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటే తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే దేవుని యొక్క మేలుల ఆశీర్వాదాలు ఇంకెన్నెన్నో పొందుకుంటాం. క్రీస్తు ప్రభువలే ఈ లోకంలో ఆయన వంటి మనస్సు కలిగి లోకంలో బ్రతికితే దేవుని కొరకు ఉప్పుగా వెలుగుగా మనం జీవించగలం. అట్టి కృప ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. ఈ సంవత్సరంలో ప్రభువా నేను నీ బిడ్డగా ఉండి కూడా నీ బిడ్డగా నేను ప్రవర్తించలేకపోయానయ్యా.
అలాంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకొని నేను క్షమాపణ అడుగుతున్నా ప్రభా. ఇకనైనా లార్డ్ ఎనేబుల్ మీ, లార్డ్ స్ట్రెంగ్తెన్ మీ, నన్ను బలపరచు, నాకు సహాయం చేయి. నీ బిడ్డలా బ్రతికే, నీకు తగినట్లుగా బ్రతికే, నీ పేరు పెట్టుకున్న నేను ప్రభా నిన్ను చూపించే, నీ కొరకు ప్రకాశించే, ఉప్పు వలె వెలుగు వలె సాక్షులుగా జీవించే కృప మాకు దయచేవా. అడుగుదామా దేవుని సన్నిధిలో. దీన మనస్సు మాకు ఇవ్వయ్యా. కృతజ్ఞత భావము కలిగి బ్రతకడానికి మాకు సహాయం చేయి ప్రభా. కంప్లైంట్ చేసినంత బాగా కృతజ్ఞత చెల్లించలేకపోతున్నామయ్యా. చాలాసార్లు ఇతరులను ద్వేషించినంతగా ప్రేమించలేకపోతున్నామయ్యా. జడ్జి చేసినంతగా మేము ఇతరులపై కనికరమును చూపించలేకపోతున్నాం ప్రభా. నీ వంటి మనస్సు మాకు ఇవ్వయ్యా. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడం నీ వాక్యంలో వ్రాయించిన ఆ మాట చొప్పున ప్రభా, నీ వంటి జీవితము, నిన్ను మహిమపరిచే జీవితము, నిన్ను గణపరిచే జీవితము రానున్న సంవత్సరంలో, రానున్న దినాలన్నిటిలో నీ కొరకు బ్రతికే కృప నీ ప్రియ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. కానీ మనకి ఏది చాలా అవసరమో, ఏది మన జీవితంలో జరగవలసిన కార్యమో అది కొన్నిసార్లు ఆలస్యం అయిపోతూ ఉంటుంది. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా జీవితాలకు ఆధారమైన మా దేవానికి వందనాలు. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి ప్రవ్వ, మరణ బంధకములు మమ్మల్ని చుట్టుకొనకుండా నాయన నీ జీవంతో మమ్మల్ని నింపి నీ సన్నిధానంలో మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రాలు. నీ పైన మాత్రమే మా దృష్టి నిలుపుతున్నామయ్యా. నీ వాక్కు ద్వారా నన్ను మమ్మల్ని దర్శించండి, బలపరచండి, నూతనపరచండి. ఆత్మీయ జీవితంలో, విశ్వాసంలో మేము ఎదుగునట్లు సహాయం చేయండి. మాట్లాడుతున్న నీ సిలువ చాటును మరుగుపరిచి కేవలం మీ నోటి బురుగా వాడుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. గ్రంథాలు తెరుద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 18, 19 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 18, 19 వచనాలు. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను, లోయల మధ్యను ఊటలను ఉబుకజేసెదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. దేవుని గ్రంథంలో వ్రాయబడిన ఒక శ్రేష్టమైన వాగ్దానము ఇప్పుడు మనం చదువుకున్న దేవుని వాగ్దానంలో ఒక 4 ఇంపాసిబిలిటీస్ ఉన్నాయండి. 4 అసాధారణమైన కార్యాలు 19వ వచనంలో చూస్తున్నాం. మొట్టమొదటిది ఏంటంటే చెట్లు లేని మెట్టలు. చెట్లు ఎక్కడ ఉండవు? నీరు లేని చోట చెట్లు మొక్కలు ఏవి కనబడవు. కానీ చెట్లు లేని మెట్టల మీద నదులు పారజేస్తాను, లోయల మధ్యను నీటి ఊటలను ఉబక చేశాను. చూడండి, నీటి ఊటలు అంటే స్ప్రింగ్ ఆఫ్ వాటర్, భూమిలో నుంచి వచ్చే నీటి బుగ్గలు. ఆ నీటి ఊటలు ఎట్లా ఉంటాయంటే నెవర్ ఎండింగ్ స్ట్రీమ్ అనమాట. ఆ లోపల నుండి నీరు ఉబుకుతానే ఉంటుంది. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్. నీటి ఊట ఎక్కడ ఉంటుందో అక్కడ నీటి కొరత ఉండదు. ఎందుకంటే ఆ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ నుండి నీరు సమృద్ధిగా ఉబుకుచి ఉంటుంది. దేవుడు సెలవిస్తున్న 2వ వాగ్దానము, లోయల మధ్యన నీటి ఊటలను ఉబకజేసెదను. 3వది అరణ్యమును నీటి మడుగుగాను. 4వది ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. ఇట్టి కార్యాలు అంటే అసాధారణమైన కార్యాలు దేవుడు జరిగించినప్పుడు ఏమవుతుంది? ప్రజల యొక్క స్పందన ఏంటి? ఈ కార్యాలు దేవుడు తన ప్రజల జీవితంలో చేసినప్పుడు దాన్ని చూస్తున్న జనుల యొక్క స్పందన ఏంటంటే 18వ వచనం, జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము. కొన్ని కార్యాలు అయ్యాక పలానా వారి వలన అయిందండి, లేదంటే పలానా సహాయం వలన మేము ఇలా చేసుకోగలిగామని కొన్నిసార్లు మనం క్రెడిట్ కొంతమందికో లేదంటే కొన్ని పరిస్థితులకో మనం ఆపాదించే సందర్భం ఉంటుంది. కానీ ఇక్కడ జనులు, నీ జీవితంలో దేవుడి కార్యాలను చూసిన జనులు ఏమని సాక్ష్యం ఇస్తారంటే, ఇది యెహోవా హస్తము వలన జరిగింది. దిస్ హ్యాస్ బీన్ మేడ్ పాసిబుల్ బై ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. దేవుని చెయ్యే వీరి జీవితంలో జోక్యము కల్పించుకుంది. దేవుని చేతి ద్వారానే ఈ కార్యము నెరవేరింది అని
జనులు చూసిన వారు తెలుసుకుంటారు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగచేసినని తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహిస్తారు. పీపుల్ విల్ రియలైజ్, పీపుల్ విల్ కమ్ టు ది అండర్స్టాండింగ్ దట్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ డన్ ఇట్. దేవుని హస్తము, దేవుని కృప, దేవుని కార్యము మాత్రమే అని మనుషులు తెలుసుకునేటట్లు దేవుడు అసాధ్యమైన కార్యాలను జరిగించేవాడు. కొన్నిసార్లు మనం కొన్ని రకాలైన అద్భుతాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అవి ఎట్లా ఉంటుందంటే, మరీ అంత అసాధ్యంగా ఉండవు, కానీ కొంచెం పర్వాలేదండి, మరీ అంత కష్టమైన సమస్య కాదండి, మరీ అంత తీరలేనిది ఏమీ కాదండి, ఏదో ఒకలాగా ఇది సెట్ అయిపోద్దండి అన్నటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఉండే పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ప్రతి ఒక్కరు చెప్పేస్తారు ఇంకా అవ్వదు. బంధువులు చెప్తారు, కొన్నిసార్లు డాక్టర్స్ చెప్తారు, కొన్నిసార్లు ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటారు ఇంక ఇది జరిగేలాగా కనబడట్లేదు, దిస్ సీమ్స్ టు బీ ఇంపాసిబుల్, ఇది ఖచ్చితంగా అసాధ్యమే అని ప్రతి ఒక్కరు చెప్పేసిన సందర్భంలో నిజానికి మనకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే, టూ లేట్, చాలా ఆలస్యము అయిపోయింది, ఇంకా నాకు ఆశ కూడా లేదు, ఇంకా నేను ఎదురు చూడడం కూడా మానేశాను, ఎదురు చూసి అలసిపోయాను, ఎదురు చూసి విసిగిపోయాను, ఎదురు చూసి ఇంకా నాకు ఎక్సైట్మెంట్ కూడా లేదు ఇంకా, సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అన్న స్థితికి కొన్నిసార్లు మన జీవితం వచ్చేసినప్పుడు, యెహోవా హస్తము ఈ కార్యము చేసనని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు జరిగించనని తెలుసుకొనున్నట్లు దేవుడు కార్యాలు జరిగిస్తారని మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఒక దైవికమైన కుటుంబము మనకు కనపడుతుంది. ఆ గాడ్లీ కపుల్, దేవుని నమ్మకంగా వెంబడించిన, దేవుని ఎంతో ప్రేమించిన, దేవుని యొక్క మరి పరిచర్యలో నమ్మకంగా సాగిన ఒక కుటుంబం మనకు కనబడుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 7వ వచనం, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడచిన వృద్ధులైరి. బహుకాలం అంటే టూ లేట్, టూ లాంగ్, చాలా కాలం అయిపోయింది, చాలా వయసు అయిపోయింది, ఇక ఎదురుచూపు కూడా అంతా అయిపోయింది, టూ లేట్, ఇంకా అద్భుతం కొరకు చాలా ఆలస్యము అయిపోయింది, బహుకాలం గడిచిపోయింది. వారి జీవితంలో నిరీక్షించి ఆ ముందున్నంత మరి ఇంట్రెస్ట్ కానీ ఆసక్తి కానీ వారికి ఉందో లేదో నాకైతే తెలీదు. అయితే వీరి జీవితంలో దేవుని అద్భుత కార్యము అంత ఆలస్యం అవడానికి కారణం ఏంటి? కొన్నిసార్లు అద్భుతాలు ఆలస్యం అవ్వడానికి మన అవిధేయత కారణమవుతుందండి. కొన్నిసార్లు అద్భుతం పొందుకోలేకపోవడానికి మన అవిశ్వాసం కారణమవుతుంది. కొన్నిసార్లు దేవుని యొక్క కార్యాలు మనం పొందుకోకపోవడానికి మన యొక్క అపరాధాలు, మన పాపాలు అడ్డొస్తూ ఉంటాయి. కానీ ఈ కుటుంబంలో అటువంటిది ఏదీ కాదు. చూడండి ఆ పై వచనంలో 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై, మనుషుల దృష్టికి కాదు దేవుని దృష్టికి నీతిమంతులు అంటే దే వర్ రియలీ డూయింగ్ వెల్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. వారి ఆత్మీయ జీవితంలో, వారి ఆత్మీయ ప్రయాణంలో, వారు అన్నిట్లో కూడా దే వర్ రియలీ గుడ్, మంచి స్థితిలోనే వారు ఉన్నారు. దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున అంట, ఆజ్ఞలలో ఏది కూడా తప్పిపోటలా, ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే అసలు వీరిని దేవుడు బ్లెస్ చేయకుండా ఉండడానికి ఏ కారణం కూడా లేదండి. కొన్నిసార్లు నేను కొన్ని కుటుంబాలను గమనిస్తూ ఉంటాను, వారి జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు ఆలస్యం అవుతూ ఉంటే వారి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉంటా. అన్నిసార్లు వారికి చెప్పను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానని దేవుడు జ్ఞాపకం చేసిన ప్రతిసారి ప్రార్థన చేస్తుంటా. అయితే కొన్ని కుటుంబాల విషయంలో నాకేమనిపిస్తుంది అంటే, అసలు వీరి జీవితంలో దేవుడు ఆలస్యం చేయడానికి నాకు ఏ కారణం కూడా కనబడట్లేదు అనిపిస్తుంది. వాళ్ళెంత దైవికంగా ఉంటారు, అందరికీ మేలు చేస్తారు, అందరినీ ప్రేమిస్తారు, అందరి యొక్క బెస్ట్ కోరుకుంటారే, ఇంత దీన మనసు కలిగి ఉంటారే, ఇంత మంచి కుటుంబంలో దేవుడు ఎందుకు ఈ మంచి కార్యం చేయట్లేదు అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అయినా ప్రభువా, నీ హస్తాల నుంచి ఏదైనా రావాల్సింది, వారిని కనికరించయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా అని నాకు సమయము దేవుడు జ్ఞాపకం చేసిన ప్రతిసారి కొన్ని కుటుంబాల కొరకు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటా. ఇక్కడ ఎలిజబెత్, జకర్యాలు దేవుని యొక్క సకలమైన న్యాయ విధుల చొప్పున వారు అనుసరించారంట. దే ఫాలోడ్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ. దేవుని నుండి ఒక మంచి సాక్ష్యం పొందుకున్నారు, దేవుని దృష్టికి నీతిమంతులై వారు జీవించారు. బట్ స్టిల్ వారి జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఆశీర్వాదము ఆలస్యము అయిపోయింది. కొన్నిసార్లు కొంతమంది జీవితంలో ఆలస్యము అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది, సంథింగ్ వీ నీడ్ ద మోస్ట్. మనకి ఏది చాలా అవసరమో అదే ఆలస్యం అవుతూ ఉంటుంది.
కొన్ని లేకుండా కూడా మనం ఏదో ఒకలాగా మేనేజ్ కొన్ని లేట్ అయినా పర్వాలేదు. కానీ మనకి ఏది చాలా అవసరమో, ఏది మన జీవితంలో జరగవలసిన కార్యమో అది కొన్నిసార్లు ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఆ కుమారుడు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, ఎన్నో పరీక్షలు రాస్తూ ఉంటాడు, ఎన్నో జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటాడు. 1/2 మార్క్ 1 మార్క్తో కొన్నిసార్లు ఉద్యోగాలు పోతూ ఉంటాయి. అనిపిస్తుంది నాకు ఈ ఉద్యోగం ఎంత అవసరమో దేవునికి తెలుసు కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దేవా నీ చిత్తమే జరిగించయ్యా అని వారి సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు చేయకుండా దేవుని చిత్తం కొరకు మాత్రం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆలస్యం అయిపోతూ ఉంటుంది. క్యాలెండర్లో సంవత్సరాలు గడిచిపోతా ఇంకెప్పుడు జరుగుతుంది కార్యము. కొన్నిసార్లు వివాహం అయిన తర్వాత బిడ్డల కొరకు కనిపెడతా ఉంటే బంధువులందరూ అడుగుతూ ఉంటారు, ఏమైనా ఉందా న్యూస్, ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? చెప్పడానికి ప్రస్తుతానికైతే ఏం లేదండి. వీఆర్ స్టిల్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. దేవుని కొరకే ఎదురు చూస్తున్నాం, దేవుని కార్యం కొరకే ఎదురు చూస్తున్నాం. బిడ్డల కొరకు ఎదురు చూసేవారు మరికొంతమంది వారి జీవితంలో ప్రమోషన్ల కొరకు కనిపెడతా ఉంటారు. అలా వెనకాల వచ్చిన వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, ప్రమోట్ అయిపోయి. వారు మాత్రం అక్కడే ఉంటారు. అనిపిస్తుంది ఎందుకు నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, నేను ఇంత సిన్సియర్గా ఉన్నాను, ఐఎమ్ ఎలిజిబుల్, ఐ డిజర్వ్ ఇట్, ఆ ప్రమోషన్ నాకు ఖచ్చితంగా రావాలి, కానీ ఎందుకు రావట్లేదు, ఎందుకు ఆలస్యం జరుగుతుంది. కొంతమంది జీవితంలో ఒక స్థిరమైన అనుభవాలు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టేస్తుందండి. వై దిస్ డిలే, ఎందుకు ఈ ఆలస్యం? చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నాను, దేవుని మీద ఆశ పెట్టుకునే ఉన్నాను, దేవుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎలిజబెత్ జకరియా లాగా ప్రాబబ్లీ నీ జీవితం కూడా అట్లాగే ఉందేమో. నీ ఉదయకాల సమయంలో ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, దేవునికి ఇష్టమేదో అదే చేస్తున్నా, నేను దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకున్నా. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నాకు తప్ప అందరికీ జరుగుతుందని, కొన్నిసార్లు నా జీవితంలో తప్ప అందరి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తున్నారని అనిపిస్తుందే అనే పరిస్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే ఎలిజబెత్ జకర్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్న సమయం ఒకటి వచ్చింది. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే సమయం కూడా ఆసన్నం కాబోతుంది. నమ్మిన వారు ఆమెన్ చెప్దామా? ఆమెన్. గాడ్ రిమెంబర్స్ హిస్ పీపుల్. దేవుడు ఆయన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడండి. దేవుడు ఆయన ప్రజలను దర్శిస్తాడు. ఆ దర్శన కాలం ఖచ్చితంగా వస్తుంది. గాడ్ సెంట్ ఎన్ ఏంజల్ ఫ్రమ్ హెవెన్. దేవుడు పరలోకం నుండి ఒక దూతను పంపించి జకర్యాకు ఒక శ్రేష్టమైన వర్తమానం, గబ్రియేలు దూత ద్వారా దేవుడు జకర్యాకు ఒక శ్రేష్టమైన వర్తమానం పంపించాడు. ఆ వర్తమానం ఏంటంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నువ్వు ఎంత కాలం నుంచి చేసావు, బహుకాలం గడిచిపోయిందని ఉంది కదా. నువ్వు ఎంత కాలం నుండి ప్రేయర్ చేసావో ఆ ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు. ఒక చక్కని మాట చెప్పమంటారా? మన ప్రార్థనలకు ఎక్స్పైరీ డేట్ ఉండదండి. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మందులకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. ఒకసారి ఇంట్లో ఊరికే జ్వరాలు వస్తున్నాయని 4 షీట్లు డోలో ట్యాబ్లెట్లు తెప్పించి పెట్టుకున్నారనుకోండి, దేవుని కృపలు ఎవరికి రాలేదనుకోండి, అవి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవగానే చూస్తే ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తే ఎక్కడికి వెళ్తాయి? డస్ట్బిన్లోకి. కొన్నిసార్లు కొన్ని రకాలైన కాస్మెటిక్స్ లేదంటే కొన్ని రకాలైన ఆహార పదార్థాలు బాగా డిస్కౌంట్లో వచ్చాయని, డీల్స్ ఉన్నాయని కొనేసుకొని షెల్ఫ్లో పెట్టుకుంటాం. కొద్ది రోజులు అయ్యాక అవి అంతగా వాడలేకపోతాం, కొన్నిసార్లు మర్చిపోతాం. ఆ తర్వాత ఎక్స్పైరీ డేట్ చూడగానే అయిపోయి ఉంటుంది. ఫుడ్ అయితే పురుగులు పట్టేసి ఉంటుంది. అప్పుడు వెంటనే దాన్ని ఎక్కడ పంపిస్తాం? డస్ట్బిన్కి. లెట్ మీ టెల్ యూ సంథింగ్, యువర్ ప్రేయర్స్ నెవర్ ఎక్స్పైర్. ఈ ప్రార్థనలు ఎప్పుడు కూడా ఇక ఎక్స్పైర్ అయిపోయినాయండి, ఈ ప్రార్థనకి ఇంకా జవాబు రాదండి అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు ఏ దేవునికి మొరపెడుతున్నావో ఆ దేవుడు సజీవుడు, యుగ యుగములకు ఆయన జీవించువాడే. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరైనా ఒక వ్యక్తి మీకు బ్లాంక్ చెక్ ఇచ్చారనుకోండి, ఎంత కావాలని అంత రాసుకొని బ్యాంకులో వేసుకోండి అన్నాడు. ఆ బ్లాంక్ చెక్ ఇచ్చిన వ్యక్తి చనిపోయాక, అకౌంట్ క్లోజ్ అయిపోయాక ఆ చెక్ పనిచేయదు. కానీ మనం ఏ దేవునికి మొరపెడుతున్నామో, ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నామో, ద లార్డ్ ఆన్ హూమ్ వీఆర్ కాలింగ్ అపాన్, ఏ దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ దేవుడు నిరంతరము జీవించేవాడే. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడే. ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చేవాడే. ఆయన అవును ఆమెన్ అనేవాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో యువర్ ప్రేయర్స్ డు నాట్ ఎక్స్పైర్. సో డు నాట్ స్టాప్ ఆస్కింగ్. అడగడం మానద్దు, అడగడము ఆపద్దు.
మనకు ఎట్లా ఉంటుందంటే అడగగానే వచ్చేస్తూ ఉంటే ఇంకా అడగాలనిపిస్తుంది కదా. అంటే అవతల నుంచి వచ్చే స్పందనను బట్టి మన ప్రతిస్పందన ఉంటుంది. దట్స్ హ్యూమన్ టెండెన్సీ కదండి. అడుగుతూ ఉంటే ఇస్తూ ఉన్నారనుకో, అడిగిన వాడిని చూసి ఒక సామెత ఉంటుంది, పోయే వాళ్ళు కూడా లేచి వస్తారంట కదా. చచ్చిన శవాలు కూడా ఎవరైనా ఏమైనా ఇస్తున్నారంటే వచ్చేస్తారంట. అంటే ఎదుటి వారు చాపబడిన హస్తంతో ఏదో ఒకటి ఇస్తూ ఉంటే వీళ్ళకి లేనివి కూడా అన్ని గుర్తొచ్చేస్తూ ఉంటాయి. నాకు ఇది కావాలండి, అది కావాలి, ఇదేమైనా ఉందండి, ఇదేమన్నా ఇవ్వగలరా అండి. కానీ కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రానప్పుడు ఏమవుతుందంటే నిరాశ వచ్చేస్తుంది, అడగాలనే ఆసక్తి తగ్గిపోతుంది, నీకు సందేహాలు కూడా కొన్నిసార్లు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. వింటున్నారా లేదా, అసలు ఆ ప్రార్థనలు చేరుతున్నాయా లేదా? డు నాట్ స్టాప్ ఆస్కింగ్ ద లార్డ్. దేవుని అడగడం మానద్దు. డు నాట్ స్టాప్ ట్రస్టింగ్ ద లార్డ్. నమ్మడము మానద్దు. నీ నమ్మికను కోల్పోవద్దు, ఎందుకంటే నీ నమ్మిక చొప్పునే నీకు జరుగుతుంది. నమ్మికను కోల్పోవద్దు. డు నాట్ స్టాప్ ట్రస్టింగ్ ద లార్డ్. డు నాట్ స్టాప్ బిలీవింగ్. విశ్వసించడము మానద్దు, ఎందుకంటే నీ విశ్వాసము ద్వారానే నువ్వు దేవుని నుండి కార్యాలు పొందుకుంటావు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 7వ వచనం. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. యెహోవా జ్ఞాపకకర్తలారా అనే మాట అక్కడ వాక్యాలను చూస్తాం. దేవునికి నువ్వు జ్ఞాపకం చేస్తూ ఉండాలంట. ఎట్లా జ్ఞాపకం చేయాలంటే, ఎంత ఫర్వెంట్గా, ఎంత పట్టుదలగా జ్ఞాపకం చేయాలంటే విసిగిపోకుండా. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, టేక్ ఈ నో రెస్ట్, గివ్ హిమ్ నో రెస్ట్. అనిసార్లు పిల్లలు వచ్చి మాటి మాటికి అడుగుతూ ఉంటే ఏమంటాం? కొద్దిసేపు ఆపు ప్లీజ్, నా వల్ల కావట్లేదు, వినలేకపోతున్నా. కొంతమంది పిల్లలకి ఆ కళ ఉంటుందండి. ఏ కళ? సాధించుకునే కళ. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, బయటకు నెట్టి తలిపేస్తారు, కొద్దిసేపు పడుకొని నెమ్మదిగా ఇప్పుడు చేస్తాను కదా, వెయిట్. కానీ చాలాసార్లు ప్రార్థనలో మనకు ఆ పట్టుదల ఉండదండి. ప్రార్థనలో పట్టుదల రెస్ట్ తీసేది, రిలాక్స్ అయిపోతుంది, వస్తే వచ్చిందిలే అప్పుడు చూసుకుందాం కాదు. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయనను విశ్రమింపనీయకుడి. గివ్ హిమ్ నో రెస్ట్. దేవుని సన్నిధిలో నువ్వు పట్టుదలగా ఆలస్యం అవుతున్నప్పటికీ, అంటిల్ యూ రిసీవ్ ది ఆన్సర్. విధవరాలు మనకు కనబడుతుంది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వెళ్ళిన విధవరాలు మాటిమాటికి ఆయనను విసిగిస్తే ఆయనకు న్యాయం తీర్చాలని లేదంట, కానీ ఈమె విసిగించినందుకు ఆయన న్యాయం తీర్చి పంపించాడంట. కానీ మన దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన సన్నిధిలో నువ్వు విసుగకుండా ప్రార్థన చేస్తే, అలసిపోకుండా ప్రార్థన చేస్తే, మొరపెట్టుకుంటే ఇంకెంతగా దేవుడు నీ పక్షంగా నా పక్షంగా కార్యాలు జరిగిస్తాడు. జకర్యాకు ప్రత్యక్షమైన గాబ్రియేలు దూత చెప్పిన మాట ఏంటంటే, ఫస్ట్ థింగ్, డు నాట్ బీ అఫ్రేడ్. ఎందుకంటే దేవదూతల ప్రత్యక్షం అనేది సాధారణంగా జరిగేది కాదు, కాబట్టి భయపడతాడు డెఫినెట్గా. ఏం మెసేజ్ తీసుకొని వచ్చిందో దేవుని దూత, భయపడద్దు. అండ్ దెన్ దేర్ వాజ్ అ గుడ్ న్యూస్. జకర్యాకు ఒక శుభవార్త ఏంటంటే, నీ ప్రార్థన వినబడినది అనే శుభవార్త. ఆ తర్వాత ఇప్పుడు జకర్యా దూతతో మాట్లాడుతున్న సంభాషణ, లూకా సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. జకర్యా, ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. అంటే ప్రార్థన అయితే చేశాడు, విశ్వాసంతోనే చేశాడు. ఆలస్యం అయ్యాక కూడా జరుగుతుందా అని నమ్మలేకపోతున్నాడు. అర్థమైందండి? ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తాడనే చేశాడు, కానీ ఇంత ఆలస్యం అయ్యాక కూడా ఇవ్వగలడని మాత్రం నమ్మలేకపోతున్నాడు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మన విశ్వాసం ఎట్లా ఉంటుందంటే, అడగడం మొదలుపెట్టిన ప్రారంభంలో చాలా ఎక్కువ ఉంటుంది, కానీ కాలం గడిచే కొద్దీ ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. విశ్వాస పరిమాణం తగ్గిపోయి ఇంత ఆలస్యం అయ్యాక కూడా ఒక అద్భుతం జరుగుతుందా అన్న స్థాయికి వచ్చేస్తుంది. ఇప్పుడు జకర్యాలో ఒక మాటలో చెప్పాలంటే ఆ విశ్వాసం వచ్చేసింది. నేను ముసలివాడను, నా భార్య బహుకాలము. దేవుడికి తెలియదండి, నీ ప్రార్థన వినబడినది, నీకు ఒక కుమారుడిని ఇస్తాను, ఆయన పుట్టుట వలన అనేకులు సంతోషించుదురు, ఆయన దేవుని ఆత్మశక్తితో నింపబడినవాడు. ఇన్ని గొప్ప మాటలు చెప్పిన దూతకు తెలీదా వాళ్ళిద్దరు ముసలోళ్ళని?
మనకంటే ఎక్కువ తెలుసు మన గురించి దేవునికి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నిన్ను చూసి మళ్ళీ నీ వీక్నెస్లు, నీ లోటుపాట్లు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? మోషేకు నా నోటి మాంద్యం ఉందని దేవునికి తెలియదా? అయినా మోషేని ఎన్నుకున్నాడా? అఫ్ కోర్స్. అబ్రాము సారాలు వృద్ధాప్యంలోకి వచ్చేసారని, సారా వయసు కూడా దాటిపోయిందని, ఆమె గర్భం ఉడిగిపోయిందని దేవునికి తెలీదా? తెలుసు. కానీ చెప్పాడంటే ఆయన చేస్తాడు అంతే. ఎందుకంటే ఎక్కువ ఆలస్యం అయితే ఆయనకి ఎక్కువ మహిమ వస్తుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇక ప్రపంచం అంతా ఇంకా వీళ్ళ జీవితం చిగురించదండి అన్న స్థాయికి వెళ్ళిపోయాక జరిగితే అదొక ఏమవుతుందంటే, ఈ రోజుల్లో మూవీస్కి ఒక మాట వాడతారు, బ్లాక్ బస్టర్ హిట్ అంటారు కదా. ఏంటది? చాలా అంటే నేను టీవీ 9 వార్తలు అలాంటి ఫుడ్ తినేటప్పుడు చూస్తాం. ఎక్కువ వార్తలు చూసే టైం కూడా ఉండదు, కానీ అందులో కొన్నిసార్లు చెప్తాను, పలానా దానికి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తా టీవీ చూస్తూ ఉంటే న్యూస్, అందులో చెప్తున్నారు హైదరాబాద్లో ఒక థియేటర్ దగ్గర రాత్రి 1 గంటకంట పోలీసులు లాఠీచార్జ్ చేశారంట. ఎందుకంటే ఒక మూవీ ఏదో రిలీజ్ అయిందంట. ఫస్ట్ షో చూడాలని 1 గంటకి జనాలకు మామూలుగా ఫైట్ చేసుకోవట్లేదండి. అనిపించింది ఇంత పిచ్చా. నిజమే, వారి అభిమాన నటుడిని చూడాలనో ఒక రకమైన క్రేజ్, ఒక మనుషుల అంచనాలకు మించినప్పుడు అందరూ మైండ్ బ్లోస్ కదా, అబ్బా అనిపిస్తుంది. దేవుడు ఆలస్యం అయ్యాక ఒక మాటలు చెప్పాలంటే నీ జీవితం ఇంకేం లేదు అని జీరోకి వెళ్ళిపోయాక దేవుడు కార్యం చేసినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే నువ్వు నమ్మలేవు. కొన్నిసార్లు చుట్టూ ఉన్న వారు కూడా విశ్వసించడానికి అది చాలా వావ్. ఇప్పుడు జకర్యాతో దేవుడు అదే చెప్తా ఉన్నాడు. ఏమనంటే, జకర్యా దేవునితో చెప్పిన ఆ మాటకు దూత చెప్తున్న మరి మాట 19వ వచనం, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడి తిని. జకర్యా ఏమంటున్నాడంటే, ఇది నాకు ఎలాగ తెలుస్తుంది? దూత వచ్చి చెప్తున్నాడు, నేను ఎలా నమ్మాలి అంటున్నాడు. పరలోకం నుండి దూతను వచ్చానయ్యా, నీకు ఇంకంతకంటే ఏం కావాలి? వాట్ ప్రూఫ్ డూ యూ నీడ్? కొన్నిసార్లు మనం కూడా ప్రూఫ్ అయ్యా. ఏం ప్రూఫ్? వాక్యంలో మాట్లాడని సరిపోలేదా? నా సేవకుల ద్వారా మాట్లాడని సరిపోలేదా? నీ అనుదిన వాక్య పఠనంలో, నీ క్వైట్ టైంలో నీతో మాట్లాడని సరిపోలేదు? ఇంకేం కావాలి? ఇంకేం ప్రూఫ్ కావాలి? ఇంకా నమ్మలేకపోతున్నావా? ఇంకా అన్బిలీవింగ్ హార్టే ఉందా? ఇంకా అవిశ్వాస హృదయమే ఉందా? నేను పరలోకము నుండి పంపబడి తిని నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. 20వ వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివయుందువని అతనితో చెప్పెను. గాడ్ ఆన్సర్డ్, దేవుడు జవాబు పంపించాడు. చూడండి, ఒక స్త్రీకి బహుకాలం గడిచిన వృద్ధురాలు అయిపోయిందంటే ఆమెకి లోపల ఒక బేబీ ఉందని తెలవడానికి కూడా ఇట్స్ గోయింగ్ టు టేక్ అ వైల్ కదా, కొంతకాలం పడుతుంది. ఎందుకంటే ఆమెకి ఓకే నా గర్భంలో ఒక బిడ్డ పెరుగుతున్నాడు అని తెలియడానికి ఒక 4 నెలలన్నా పడుతుంది. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ షీ స్టార్ట్స్ ఫీలింగ్ ద కిక్స్, అప్పట్లో అల్ట్రాసౌండ్లు, హార్ట్ బీట్ చూసే ఇవన్నీ పరికరాలు లేవు అప్పుడు. సో ఆమెకు తెలియాలంటే ఆల్రెడీ షీ ఈజ్ ఇన్ హర్ ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యంలో ఉంది. ఆ లోపల బిడ్డ కొంచెం కదులుతా లోపల ఒక జీవం ఉంది అని తెలియడానికి ఇట్స్ గోయింగ్ టు టేక్ అ వైల్. ఆమెకు కొంచెం సమయము పడుతుంది. అప్పటిదాకా నోరు తెరిచుంటే ఈ జకర్యా గారు ఇంకెన్ని అవిశ్వాసపు మాటలు మాట్లాడతారో అని దేవుడు జకర్యా గారి నోటికి ఏమేశారండి? అవిశ్వాసపు మాటలు మాట్లాడకుండా దేవుడు మన నోటిని చాలాసార్లు అవిశ్వాసపు మాటలు చాలా స్పీడ్గా మాట్లాడతామండి, త్వరగా మాట్లాడతాం. విశ్వాసపు మాటలు మాట్లాడడానికి మాట్లాడేస్తాను, జరగకపోతే ఏంటి? ఎప్పుడైనా వచ్చిందండి? ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ డౌటెడ్? ఇంత గొప్ప విశ్వాసంతో ఏదైనా చెప్పేస్తాను, జరగకపోతే ఏంటి? అందుకే చాలామంది జరిగేదాకా చెప్పరు, తెలుసా మీకు? జరిగాక అప్పుడు చెప్తారు. కానీ నిజమైన విశ్వాసం ఏంటో తెలుసా? జరగక ముందే దేవుడు నాకు చెప్పాడని నువ్వు చెప్తావే, అది విశ్వాసం. ఎందుకంటే యు ఆర్ నాట్ డౌటింగ్. నెరవేర్పు విషయంలో నీకు సందేహము. కొంతమంది అంత ఇది నాకు ముందే తెలుసండి. కాదు, నీకు ముందే తెలిస్తే నువ్వు ముందే చెప్పు ఫస్ట్. అది నిజంగా నీ విశ్వాసానికి కూడా ఒక గొప్ప ప్రతీకగా
రిమైన్స్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. జకర్యా యొక్క నోటిని దేవుడు మూసేశాడు, కానీ ఆఖరికి మళ్ళీ యోహాన్ పుట్టిన తర్వాత, అంటే ఎలిజబెత్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె కుమారుడు పుట్టిన తర్వాత అప్పుడు జకర్యా నోటిని దేవుడు తెరిచాడు. అప్పుడు ఇంకా జకర్యా నోటి నుండి అవిశ్వాస మాటలు ఏం రాలేదు, కానీ హిజ్ మౌత్ వాస్ ఫిల్డ్ విత్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతతో, స్తుతితో జకర్యా యొక్క నోరు నింపబడింది. ఉదయకాల సమయంలో కూడా దేవుని కార్యాల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, కానీ కొన్ని ఆలస్యం అవుతూ ఉన్నాయి. మన దృష్టిలో ఆలస్యం అవుతున్నాయి, కానీ దేవుని సమయం ఇంకా రాలేదు. ఏంటండి? ఇట్స్ నాట్ మై టైమ్ యట్. నా సమయం ఇంకా రాలేదంటున్నాడు దేవుడు. నీ సమయం వచ్చే వరకు నేను విశ్రమించనయ్యా, నేను నిన్ను విశ్రమించనివ్వను. until I see the fulfillment of your promise. నీ వాగ్దానం యొక్క నెరవేర్పు చూసే వరకు నేను విశ్రమించకుండా కనిపెడుతూనే ఉంటా, నిరీక్షిస్తూనే ఉంటా, అడుగుతూనే ఉంటా, నమ్ముతూనే ఉంటా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్? దేని కొరకు నీ జీవితంలో ఇంతవరకు కనిపెట్టావు, ఇంతకాలము ఎదురు చూసావు? బహుశా అందరూ అన్నారేమో, ఇంకా ఆలస్యం అయిపోయిందమ్మా, ఇంకా జరగదు, ఇంకా కష్టం, అసాధ్యం. నేనైతే వినలేదు, ఇంకా ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడిన వారిని గురించి నేనైతే వినలేదని బహుశా నీ చుట్టూ ఉన్నవారు పలుకుతూ ఉన్నారేమో. నీ దృష్టి మాత్రం కేవలం ప్రార్థనలకు జవాబిచ్చే దేవునిపై మాత్రమే ఉండాలి. అప్పుడే చూస్తావు సఫలత, అప్పుడే చూస్తావు జవాబు. గాబ్రియేలు దూత జకర్యాతో చెప్పిన మాట, నీ ప్రార్థన వినబడినది. ఐ హ్యావ్ హర్డ్ యువర్ ప్రేయర్. ఉదయకాల సమయంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నీ ప్రార్థన నేను విన్నాను, స్తోత్రమయ్యా. ప్రార్థన విన్నావయ్యా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు. మా ప్రార్థనలు వింటున్నావు ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. విసుగక ప్రార్థించడానికి మాకు సహాయం చేయి. ఆలస్యమైన అవిశ్వాసం లేకుండా ప్రార్థించడానికి సహాయం చేయి. ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు ప్రభువా అపనమ్మకం లేకుండా సహాయం చేయి.